ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరులో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులను ఎలుకలు కరిచాయి. 11 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. దీంతో కేజీబీవీ విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎలుకలు కరవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జరుగుతున్నారు. శ్రీహరి, అసలు ఎలుకలు కరవడం ఏంటి? అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? ప్రస్తుతం ఎలా ఉంది విద్యార్థుల పరిస్థితి? ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరుకు సంబంధించిన కస్తూరి ప్రభుత్వ బాలికల పాఠశాల ఏదైతే ఉందో, పాఠశాలలో విద్యార్థులు 11 మంది మహిళా విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వీరిని అయితే ఎలుకలు కరిచిన ఘటన ఏదైతే ఉందో ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే దీంట్లో ప్రధానంగా ఇంత నిర్లక్ష్యంగా ఎవరైతే స్కూల్ కు సంబంధించిన ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వీరందరిపైన కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ మీద నమ్మకంతో స్కూల్ కు పంపిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వాళ్ళంతా కూడా కొంత ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే వాళ్ళని స్థానిక ఏరియా హాస్పిటల్ కి తీసుకువెళ్లి వాళ్ళకి ప్రాథమిక చికిత్స ఏదైతే ఉందో వీటన్నిటికీ సంబంధించి మొత్తం కూడా చేయించారు ఉపాధ్యాయులు. అయితే దీనిపైన ఎంక్వైరీ కూడా జరిగింది. జిల్లా కలెక్టర్ దీనిపైన వెంటనే స్పందిస్తూ దీన్ని కూడా తగిన చర్యలు తీసుకోవాలి, దీనికి బాధ్యులైన వారిపైన కూడా చర్యలు చేపడతామని చెప్పని జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటం పట్ల తల్లిదండ్రులు కొంత ఆందోళనకు గురి అవుతున్న పరిస్థితి. వీటిపైన వెంటనే తగిన చర్యలు ప్రభుత్వాలు కూడా తీసుకోవాలి అని చెప్పని తల్లిదండ్రులు అయితే కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సతీష్. థ్యాంక్ యూ శ్రీహరి.